ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ గెజిట్ నోటిఫికేషన్ కాపీని అందజేస్తున్నటువంటి మంత్రులు పొన్నం రాజనరసింహ, ఉత్తమ్ పొంగులేటి. ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం. నేనేమంటున్నా అంటే ఈ ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మక 30 ఏళ్ళ ఇష్యూకు పరిష్కారం, అమలులోకి వర్గీకరణ. మీడియాతో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ వెల్లడి. అంటే సీఎంకు గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీలను అందజేస్తే జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంపు, తర్వాత ఇక నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ. 10 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ ఎందుకు చేయలే, మోసం దగా పేటెంట్ కేటీఆర్ అని మంత్రి ఉత్తమ్ ఫైర్. వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని నేనేమంటున్నానంటే వర్గీకరణ అంశంని మొట్టమొదటిసారిగా తప్పు చేసింది బీజేపీ. నరేంద్ర మోడీ చూసి మీటింగ్ పెట్టిండు, నేను చేస్తా అని హామీ ఇచ్చిండు, హైకోర్టును మాయం చేసిండు, సుప్రీంకోర్టును మాయ చేసిండు. ఏం చేసిండో మనకు తెలియదు. మొత్తం మీద ఒక జీవో పాస్ చేయించిండు. తెలంగాణలో ఉన్నటువంటి మాలలు కాంగ్రెస్ వైపు ఉంటారు కాబట్టి మాలలను కాంగ్రెస్ దూరం చేయాలన్నటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ చేసిండు. ఒకవేళ నరేంద్ర మోడీ వర్గీకరణకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దేశం మొత్తం చేయాలి. నేనేమంటానంటే ఈ దేశం ఎట్లా తయారైందంటే భారత రాజ్యాంగం ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఇంకో రాష్ట్రానికి ఇంకో న్యాయం ఉండదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వర్గీకరణ జరిగితే దమ్ముంటే అది లెక్క. కానీ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాల మీద దొబ్బే ఇంతకు మొదలు ఉన్నటువంటి ధర్మాసనం రాష్ట్రాలకు హక్కు లేదని చెప్పింది. చేసుకోవచ్చు అని చెప్తే దొడ్డిదారిన డివై చంద్రశుద్ధి అబద్ధాలు చెప్పి రాష్ట్రాలకు వీళ్ళు హోమోజీనియస్ అంటే హోమోజీనియస్ కాదన్నటువంటి అర్థాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇచ్చిర్రు. ఈ దేశంలో జరిగింది అది వర్గీకరణ కాదు. ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ వాడుకున్నటువంటి చర్య. కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది వర్గీకరణ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందని చెప్పి పార్టీ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇలా మాలలో మతం పరంగా వేరున్నారు, కులం పరంగా వస్తే నెంబర్ 1 ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ దేశంలో అత్యధిక ఏకైక మెజార్టీ గల కులం మాల కులం. ఇలా బౌద్ధ మతంలో మాలలు ఉంటారు, క్రైస్తవ మతంలో మాలలు ఉంటారు. కానీ బౌద్ధ మతంలో ఉన్న క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళ కులం మాల అని అందరికీ తెలుసు. సందర్భం వచ్చినప్పుడు మాలలంతా ఒకే ఒక నిర్ణయం తీసుకుంటారు, అది వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటారు. ఇలా బౌద్ధ, క్రిస్టియన్ అండ్ హిందూ ఈ 3 రకాల మూలాలు ఉన్నటువంటి మాలలు మొన్న జనాభా లెక్కల్లో వాళ్ళు మాలల దాంట్లో నమోదు చేసుకోక మీకు తక్కువ కనిపించి ఉండొచ్చు. కానీ మాలల యొక్క నిర్ణయం కానీ మాలల యొక్క ఓటింగ్ వన్ సైడే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా బౌద్ధ మతంలో, క్రిస్టియానిటీలో ఉన్న, హిందుత్వంలో ఉన్న మాలలందరూ కలిసే ఉన్నారు. మేమందరం కూడా మాదిగలు కలిసి ఉండాలి. ఈ సమాజంలో బలమైనటువంటి రిజర్వేషన్లలో ఇలా ఒకరిని కంచములకి ఒకటి గుంజుకోవడం కాదు. ఇలా పంట వండియాలి, పంట వండించినట్టు రాశిలో నుంచి తీసుకోమంటే పల్లెంలో నుంచి తీసుకున్నది వద్దన్న నినాదంతో మాలలు ఉన్నారు. దాన్ని పట్టించుకునే చిల్లర నాయకులు ఈ విధంగా చేసి మేము దీన్ని రాద్ధాంతం చేయాలనుకోవట్లేదు. కోర్టు ద్వారా, న్యాయస్థానముల ద్వారానే దీన్ని ఎగరగొట్టాలి, దీనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మాలలు నిర్ణయించుకున్నారు. కాబట్టి నేను ఈ విషయంలో ఎక్కువ మాట్లాడతలేను. మాలలు తక్కువ ఉన్నారని మీరు అనుకుంటే ఇలా బౌద్ధ మతంలో ఉన్నటువంటి మాలలు బౌద్ధులుగా రాయించుకున్నారు, క్రైస్తవులో ఉన్న క్రైస్తవ రాయించుకున్నారు. కానీ ఓటింగ్కి వచ్చినప్పుడు బౌద్ధ, క్రైస్తవ అండ్ మాల ఈ 2 కలిసి వన్ సైడ్ పడతాయి. ఇది ఖచ్చితంగా ఏ పార్టీకి పెద్ద డ్యామేజ్ కాబోతుందో మీరు తెలుసుకోవాలని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా.